ఇది ఉంటుందా ఓన్లీ? ఏమి అలా అసలు ఆ యాంగిల్లో పెట్టుకోలేదండి మనం. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ నమ్మకాలు అనేవి ఎక్కువైపోయింది. నమ్మకాలు కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, ఏదైనా. అవును, అవును. ఈవెన్ ఇప్పుడు వచ్చే యంగర్ జనరేషన్ కూడా బాగా నమ్ముతున్నారు. అవును, 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 అవును. అది తప్పు అని చాలా మంది చెప్తున్నా కూడా. అవును, అవును. అది హర్ట్ అవుతారు. అది ఎలాంటి టాపిక్ చెప్తే ముందు ఉంది, మా దాంట్లో ముందు ఉంది యాక్చువల్లీ. అలాగా ఓకే, ఒక చిన్న లెక్చర్ లాగా ఒక కంక్లూషన్ ఇది వాంటెడ్లీ అది వద్దు, అది మనం ఎవరు ఇబ్బంది పడకూడదు, నమ్మేవాళ్ళు ఉంటారు, వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు. సో దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచి దానికి ఏమి దాని ఆన్సర్ కానీ దాని కంక్లూషన్ కానీ అడగాల్సిన అవసరం లేదు. మన వన్స్ ఈ కథ డ్రైవ్ చేసినప్పుడు అని అలాంటిది ముందున్న కథల ప్రకారం ఉన్న అది మనం అసలు టచ్ చేయలేదండి ఆయన. ఓకే. సో ఒక్కసారి వెనక్కి మీ ఎంటైర్ కెరియర్ చూసుకుంటే ఏమనిపిస్తుంది? హ్యాపీ అంటే హ్యాపీ అంటే మీరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, కానీ రావాల్సినంత ఆ హిట్స్ కానీ ఇది రాలేదేమో అన్న ఇది ఎప్పుడన్నా మీకు అనిపించిందా? ఇప్పుడా? యా, అంటే ఈ కెరియర్లో, ఇంత స్పాన్ ఆఫ్ కెరియర్లో. బేసిక్గా నేను ఫస్ట్ నేనంటూ ఒక స్పేస్ ఎక్కడ ఖాళీగా ఉందో చూసుకున్నానండి సినిమాల్లో చేయటానికి. డిఫరెంట్ సినిమాలు, ఒక సినిమా చేసినా, ఒక సినిమా హిట్ వచ్చినా వేరే రూట్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. నేను డిఫరెంటే వాంటెడ్లీ చేశాను. అక్కడ పెద్ద కమర్షియల్గా పెద్ద బ్రేక్ రాదు, బట్ పేరైతే వస్తుందనే నమ్మకంతో అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సినంత మంచి పేరు వచ్చింది. ఇప్పుడు కమర్షియల్గా అంటే మనకు ఉన్నదాన్ని పెంచడం ఎక్కువ ఆడియన్స్కి. ఇప్పుడు డిఫరెంట్ సినిమా అది చేసినప్పుడు అప్రోచ్ నాకు సిటీస్లో, యూఎస్లో మీడియా బాగా పొగిడేవారు, బట్ ఊర్ల దాకా వెళ్ళలేదు ఆ రీచ్. డిఫరెంట్ సినిమాలు చేసినప్పుడు ఒక అప్పట్లో కూడా ఉండేవాడు కానీ, మెంటల్ మదిలో కానీ, బ్రోచే ఈ చేసినప్పుడు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాకి తగ్గట్టు ఎంత రావాలో అంత వచ్చింది. రూట్స్కి ఎప్పుడైతే సామాజిక చేశానో అది చేస్తే 100% ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోతానని తెలుసు, ఐడియా ఉందండి. అప్పటికే చాలా సంవత్సరాలు అయింది కదా. బట్ అలాంటి సినిమా చేసినప్పుడు బ్యూటిఫుల్ కథ వచ్చినప్పుడే చేద్దాం, అప్పుడు దాకా డిఫరెంట్ చేద్దాం అనే ఆ రూట్లో వెళ్ళా. వన్స్ సామాజిక నా దగ్గరికి వచ్చినప్పుడు 100% ఇది వర్కౌట్ అవుతుందని చేయటం. అక్కడి నుంచి స్లోగా ఫ్యామిలీస్కి కూడా బాగా నచ్చటం, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని స్లోగా మన సినిమాకి వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా చేసి పంపాలనే ఇంటెన్షన్తోనే ఇక్కడ దాకా ఉంది. ఇదంతా ప్రాసెస్, బట్ ప్రతి ప్రాసెస్ లక్కీగా మ్యాక్సిమం అన్నీ కూడా 90% అనుకున్నట్టే జరిగింది కాబట్టి హ్యాపీ. సో అలా రూట్స్లోకి తీసుకెళ్ళిన సినిమా సామాజిక వర్గం, ఫ్యామిలీస్లోకి చాలా బాగా తీసుకెళ్ళింది. అదే ఫస్ట్ అంత ఇదవటం. తర్వాత వచ్చిన ఓం బింబుష్క్ అసలు అది అన్ఎక్స్పెక్టెడ్గా పిల్లలకి అంత నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చాలామంది పిల్లలు అసలు ఆ సినిమా కమర్షియల్గా డిసప్పాయింట్ కదా. వెరీ హ్యాపీ. అవునా? మా యూవి బాగుమతి తర్వాత ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టిన సినిమా అదే అని వంశం అన్నారు. ప్రాఫిట్, ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్, బట్ ప్రచారం లేదు. తర్వాత వచ్చిన స్వాగ్ కొంచెం డిసప్పాయింటెడ్ కమర్షియల్గా, బట్ చాలా మంచి పేరు తెచ్చింది. ఒక 10-15 సినిమాలకి కలిపినా కూడా అంత పేరు రాదేమో నాకు, డైరెక్టర్కి. విశ్వప్రసాద్ గారు కూడా వెరీ ప్రౌడ్ ఆ ప్రోడక్ట్ చేసినందుకు. తర్వాత సింగిల్, అది కూడా మంచి మాసెస్లోకి బాగా వెళ్ళింది. ఇది ఇంక కోర్ మాస్, ఇది మాస్ కామెడీ సినిమా అండి. ఇది కూడా 100% ఉన్న పేరునైతే పెంచుతుందా లేదా తెలియదు, తగ్గదు గ్యారంటీ.